ఇదే అంశానికి సంబంధించి చర్చించడానికి మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు స్టూడియోలో వెంకటేశ్వర రాజు గారు విహెచ్పి నాయకులు. ఎస్ సార్ నమస్తే. ఎస్ మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రెసెంట్ ఇష్యూ నడుస్తుంది. పోలీసులు అయ్యప్ప మాల వేసుకునే విధుల్లోకి ఉండకూడదని చెప్పి హైదరాబాద్ సిటీ పోలీస్ కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. ప్రస్తుతం బయట పరిస్థితి కూడా నెక్స్ట్ అయ్యప్ప స్వాములు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అని కూడా అనేది టెన్షన్ కూడా పెరిగిపోయింది. ప్రస్తుతం దీన్ని ఏ విధంగా చూడాలంటారు ఏంటి? వినాశకాలే విపరీత బుద్ధి. ఎస్ వినాశకాలం వస్తుందమ్మా. ఎందుకంటే ఎక్కడ లేదు, కొన్ని పేద ఇప్పుడు కర్ణాటకలో ఉంది, ఇక్కడ ఉంది, ఇంకొక 2 ప్లేసెస్లో మాత్రమే ఉంది కాంగ్రెస్. దరిద్రమైనటువంటి ఆ యొక్క పరిస్థితులు ఏంటంటే వాళ్ళ యొక్క పరిపాలనా పద్ధతులు మొదటి నుంచి అదే విధంగా ఉన్నాయి. వాళ్ళకు ఓ దేవుడి మీద కానీ, ఓ దేవుని తత్వం మీద కానీ, భగవంతుని మీద కానీ, భగవద్భక్తి మీద కానీ వాళ్ళకి లేనటువంటి పరిస్థితులు. ఇవాళ రామాలయం విషయం కూడా చెప్తే 24 మంది అడ్వకేట్స్ని పెట్టి రాముడు అభూత కల్పన, రాముడి యొక్క కల్పన, రాముడు అనేవాడే లేడని చెప్పేసి కోర్టులో వాదించినటువంటి త్రాష్టమైనటువంటి ఆ యొక్క కాంగ్రెస్ ఇవాళ ఇక్కడ పరిపాలిస్తున్న కాంగ్రెస్ అది. అటువంటి వాళ్లకు యథా రాజా తథా ప్రజ, వాడు ఎట్లుంటాడో కిందోడు అట్లే ఉంటాడు. వాళ్ళకు కూడా అదే విధమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళు ఇవాళ ఏం చేశారంటే పోలీసు వాళ్ళు పాపం వాళ్ళు ఏం చేశారు, విషయం ఏంటంటే బంటో ఎవరికి ఏది చేస్తే వాళ్ళకు అంటే అంతగా దారుణమైనటువంటి విషయం నేను అనలేను కానీ, నోటితో అనలేను కానీ, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఆయన విషయం చెప్తున్నాను, వాడు హిందువు కాదా ఇచ్చినోడు విషయం చెప్తున్నాను. అయితే ఇన్ని రోజుల నుంచి లేనిది, ఇన్నేళ్ల నుంచి లేనిది ఇప్పుడెందుకు వచ్చింది ఇవాళ ఆ విషయం చెప్తున్నాను. ఇవాళ ఆ యొక్క మాలధారణం నియమాల తోరణం, నియమాలు పాటిస్తూ బ్రహ్మాండంగా వాళ్ళు స్వచ్ఛంగా. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ఎప్పుడైతే ఆ మాలధారణ చేస్తారో ఆ మాలధారణ చేసిన తర్వాత వాళ్ళు నికార్సైనటువంటి డ్యూటీ చేస్తారు, వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి మంచి డ్యూటీ చేస్తారు. ఇంకా ఎందుకంటే నేను మాలధారంలో ఉన్నాను కాబట్టి నేను నియమాలను పాటిస్తూ ఆ యొక్క ఏదైతే డ్యూటీ నియమాలను కూడా నేను బ్రహ్మాండంగా పాటిస్తానని చెప్పేసి భావనతో చేస్తున్నటువంటి ఆ యొక్క డ్యూటీని ఇవాళ వాడు లీవ్ పెట్టుకోండి ఇంట్లో కూర్చోండి అంటే మరి అనేకమైనటువంటి ఇవాళ రంజాన్ కానీ, బక్రీద్ కానీ, లేకపోతే ఇంకేదైనా సరే విషయం చెప్తున్నాను. అటువంటి దాంట్లో గంట ముందు పోండి, మీరు నమాజ్ ఎక్కడైనా చేయొచ్చు, మీరు నమాజ్ మా ఆఫీసులో చేసినా పర్లేదు అనేటువంటి భావన మరి అదెందుకు వస్తుంది? ఇవాళ ఇప్పుడు సెక్యులర్ అనేటువంటి పదం ఒక దరిద్రమైనటువంటి పదం పెట్టేసి మరి అందరికి సమానంగా పెట్టాలి ఆ సెక్యులర్ అనేటువంటి పదం. ఇవాళ అంటే హిందువులకు ఒక తీరు, తర్వాత క్రిస్టియన్స్కి ఒక తీరు, ముస్లింస్కి ఒక తీరా మతపరమైన వివక్ష ఎందుకు చూపెడుతున్నారు ఇవాళ? మరి వాళ్ళకేమో ముందు 1 గంట 2 గంటలు ముందుకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వాళ్ళు ఇంకొక విషయం కూడా ఆఫీసులలో కూడా దండాలు పెడతారు, నమాజులు చేస్తున్నారు. ఇవాళ రీసెంట్ గా మనం చూస్తే స్కూల్స్ లలో కూడా చాలా స్కూల్స్ లలో పిల్లల్ని స్కూల్ లోపలికి రానివ్వడం అసలు యాక్చువల్ గా రూల్ ప్రకారంగా వాళ్ళు పెట్టొచ్చు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కోర్టు కూడా ఇచ్చింది ఏమని, వాళ్ళు విద్యార్థులు వాళ్ళు డ్రెస్ వేసుకొని రావాల్సిన అవసరం లేదు, వాళ్ళు నియమాలు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క మాలధారణ వేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క పద్ధతిలో వాళ్ళు వస్తారు, మీరు అలౌ చేయాలని చెప్పేసి వర్డిక్ట్ ఇచ్చింది కోర్టు. అటువంటి పరిస్థితులలో వీళ్ళు ఎవరండి అసలు యాక్చువల్గా నాకు అర్థం కాదు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇవాళ ఓన్లీ ప్రతి విషయంలో చూస్తాను, నిన్నగాక మొన్న నేను ఆంజనేయుని నమ్మను అని చెప్పేసి లెజెండరీ రాజమౌళి లెజెండరీ ఏది డైరెక్టర్ ఆయన విషయం చెప్తున్నాను. అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం. ఇంకొకడు అంటాడు ఏంటి, రాముడు ఏ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో చదివి, ఎక్కడ చదివి, ఏ ఇంజనీరింగ్ కాలేజీలో పాస్ అయ్యి తలైమన్నార్ నుంచి ధనుష్కోడి వరకు ఆ రామవారధి కట్టాడని ఒకడంటాడు. ఏంటండి ఇది? విషయం ఏంటంటే మన హిందువులు సహనంగా ఉండేంత వరకు వీళ్ళు ఇదే విధంగా చేస్తారండి. కొంచెం నా స్వాములు కూడా నేను ఇంకొక విషయం చెప్తాను. ఇవాళ దారుణమైనటువంటి విషయం ఏంటంటే లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలల్లాహ్ అని పాడుతున్నారు వాళ్ళు. అరే దాని యొక్క అర్థం తెలుసా వాళ్ళకు? అరే అల్లా తప్ప ఇంకొక లేడని చెప్పేసి దాని యొక్క అర్థం అసలు అక్కడ వాళ్ళు దాన్ని మరి లేనన్నప్పుడు మరి అయ్యప్ప స్వామి ఎందుకున్న విషయం చెప్తున్నాను. మరి అయ్యప్ప స్వామి వీళ్ళు అయ్యప్పలే కదా, అపర అయ్యప్పలు వీళ్ళంతా. కాబట్టి దాన్ని పాడాల్సిన అవసరం వీళ్ళకి ఎట్లో ఏమొచ్చింది వీళ్ళకి అర్థం కాక కొంతమంది అయ్యప్ప స్వాములు. ఇంకొక విషయం కూడా అమ్మా, వీళ్ళంతా యూనిటీ లేకపోతే ఇవాళ మరిన్ని అప్డేట్స్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం.